ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసును ఆప్ మంత్రి అతిశి కట్టు అంటూ కొట్టిపారేశారని సిబిఐ ఈడీ విచారణలు గత 2 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఇక ఈ 2 ఏళ్లలో అదే ప్రశ్నలు పదే వేస్తున్నారంటూ తేలగొట్టారు. డబ్బు జాడ ఎక్కడ ఉంది, డబ్బు ఎక్కడికి పోయింది అన్న ప్రశ్నలకు సరియైన సమాధానాలు లేవన్నారు. అరవింద్ కేజ్రీవాల్ను ఒకే కేసులో 2 రోజుల క్రితం కేవలం ఒక వ్యక్తి వాంగ్మూలం ఆధారంగా అరెస్టు చేయడం విడ్డూరమన్నారు. అరబిందో ఫార్మా యజమాని అయిన శరత్ చంద్రారెడ్డిని 2022 నవంబర్ 9న విచారణకు పిలిపించి ఆప్తో తనకు ఎలాంటి సంబంధం లేదని తెప్పించారన్నారు అతిశి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రస్తుతం ఈడీ కస్టడీలో 6 రోజుల పాటు ఉండబోతున్నారు. ఈ సందర్భంగా ఈడీ అరెస్ట్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ అయితే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. ముఖ్యంగా ఢిల్లీలో దీనిపైన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిన్నటి నుంచి రోడ్ల పైన ఏదైతే బీజేపీ ఆఫీస్ వెళ్లే ప్రధాన కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నారు. సో ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కాసేపటి క్రితమే మీడియా ముందు మాట్లాడారు. సో అతిశి మంత్రి మాట్లాడుతూ ఇది ఒక లిక్కర్ పాలసీ కేసు అనేది ఒక కట్టుకథ, 2 సంవత్సరాల నుంచి ఇది ఒక కట్టుకథగా కొనసాగుతుంది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. పదే కేజ్రీవాల్ పైన ఆరోపణలు చేస్తూ ఈ కేసులో ఆయన ఇరికించి అరెస్ట్ చేశారంటూ ఆమె మీడియా ముందు మాట్లాడుతూ చెప్పింది. సో ఈ సందర్భంగా అనేక విషయాలు కూడా ఆమె ప్రస్తావించింది. అసలు డబ్బు ఏదైతే 100 కోట్ల మార్పిడి జరిగింది అది సౌత్ గ్రూప్ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి అంటున్నారు. కానీ ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఆ డబ్బు ఎక్కడ పోయింది, సో వీటన్నిటినీ ప్రశ్నిస్తూ ఆమె మాట్లాడుతూ చెప్పారు. సో ఈ సందర్భంగా అనేక కీలక విషయాలపైన కూడా స్పందించారు. ఒకవేళ ఆ డబ్బు వస్తే ఎవరు తరలించారు, ఎక్కడ ఇచ్చారు, ఎక్కడ ఖర్చు పెట్టాలని మాత్రం ఇంతవరకు సిబిఐ ఈడీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవంటూ ఆమె మాట్లాడారు. నిజంగా ఒక వ్యక్తి వాంగ్మూలం బట్టి కేజ్రీవాల్ ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఇది తప్పుడు చర్య అంటూ ఇది ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయనను అరెస్టు చేశారంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. శరత్ చంద్రారెడ్డి ఏదైతే అరబిందో ఫార్మసీ చైర్మన్ ఉన్నారో సో అతని ఆధారంగా మొదటగా ఆయన అరెస్ట్ చేసినప్పుడు 2022 నవంబర్ లో శరత్ చంద్రారెడ్డిని పిలిపించి విచారణ పేరుతో ఆయన అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ సందర్భంగా మొదటి వాంగ్మూలంలో ఆయన ఏదైతే నాకు ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం లేదు, కేజ్రీవాల్ ను ఎప్పుడు కలవలేదు అంటూ ఆయన మొదట స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత గత సంవత్సరము ఏదైతే బెయిల్ మంజూరు చేసే సమయంలో ఆయన ఏదైతే బీజేపీకి సంబంధించిన ఏదైతే డబ్బుల వ్యవహారం అయితే ఉందో పార్టీ ఫండ్ 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది. సో ఇదంతా ఒక పరిణామం జరిగింది. దాని తర్వాత ఆయన స్టేట్మెంట్ మార్చుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ని కలిశాను, అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఈ పాలసీ రూపొందించాము, ఆయనకు డబ్బులు ఇచ్చామంటూ ఆయన మళ్ళీ శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ మార్చుకున్నారంటూ ఆమె ఆరోపించింది. సో ఇదంతా ఒక కట్టుకథ, ఇందులో ఎలాంటి ఆధారాలు లేవు. పొలిటికల్ డ్యామేజ్ చేసేందుకే ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా డెవలప్ కాకుండా మా నాయకులపై పదే ఈడీ సిబిఐ దాడులు జరుపుతోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఒక పక్క సంజయ్ సింగ్ గాని, మనీష్ సిసోడియా మాజీ డిప్యూటీ సీఎం, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, సో వీరు ముగ్గురు ప్రధానమైన నాయకులు. సో వీరంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కాబట్టి దానిపైన ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. సో ఈడీ కస్టడీలో ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన సన్నిహితుల పైన కూడా ఈడీ సెర్చ్ చేస్తా ఉంది. ఏమైనా ఇంకా ఆధారాలు దొరుకుతాయి. ఇప్పటికే ఈడీ కేసులో దాదాపు 12 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. అందులో సౌత్ కు సంబంధించిన ప్రధానమైన వ్యక్తులు కవిత కూడా మొన్న రీసెంట్ గా అరెస్ట్ అయ్యింది. ఆమె ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉంది. ఈ రోజు ఈడీ కస్టడీ కూడా ముగుస్తుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆమెను రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సో ఆ తర్వాత ఈడీ మరికొన్ని రోజులు కూడా కస్టడీ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే సౌత్ గ్రూప్ లో ప్రధానంగా కవితనే ఉంది కాబట్టి దానిపైన కూడా ఆమెను ఇంకా ఈడీ కస్టడీ పొడిగించి ఆమెను ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా అయితే ఇది ఒక రాజకీయ దుమారం అయితే కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. సో కేజ్రీవాల్ ని కావాలనే ఇరికించారంటూ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.
ఓకే, మరి ఇప్పుడు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అయితే ఒకవైపు మంత్రి అతిశి అయితే ఇది కట్టుకథ అని కొట్టిపరుస్తున్నారు, మరొక వైపు ఏమో ఈడీ అధికారులేమో వీరు నేరస్తులు, వీరు ఎక్సైజ్ పాలసీకి సంబంధించి లిక్కర్ పాలసీకి సంబంధించి నేరారోపణలు ఉన్నాయని చెప్పి కూడా వీరి మీద ఆరోపణలు వేస్తూ కోర్టులో హాజరుపరిచినటువంటి పరిస్థితి చూసాం. అంటే ఇక్కడ ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్వాపరాల గురించి మనం ఆలోచిస్తే ఎటువైపు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ కేసుకు సంబంధించి? సో మొన్న కవిత అరెస్ట్ తర్వాత అరవింద్ కేజ్రీవాల్, సో వీళ్ళే ప్రధానంగా వీళ్ళు లాస్ట్ అంటే ఈ కేసుకు సంబంధింస్తే పూర్వపరాలు చూస్తే ఇప్పటికీ ఈ కేసులో ప్రధానమైన అందరూ అరెస్ట్ అయ్యారు. 2022 నవంబర్ నుంచి ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మొదటగా ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా కన్వీనర్ విజయ్ నాయర్ అరెస్ట్ తర్వాత విజయ్ నాయర్ తన వాంగ్మూలంలో ఎవరెవరు ఉన్నారనేది మొత్తం ఆయన చెప్పారు. అందులో అభిషేక్ బోయినపల్లి గాని, శరత్ చంద్రారెడ్డి గాని, రాఘవరెడ్డి గాని, కవిత బోయినపల్లి, వీళ్ళంతా విజయ్ నాయర్. సో దాంతో పాటు అరవింద్ కేజ్రీవాల్ పాత్ర, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ముఖ్యమంత్రి ఎంపీ ఆమ్ ఆద్మీ పార్టీ, సో వీళ్ళంతా పేర్లు ఆయన చెప్పారు. దాని తర్వాత ఒక్కొక్కరిని అరెస్ట్ మూలంలో ప్రధానంగా సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ పాత్రనే ప్రధానంగా ఉంది. అందులో ఏదైతే కల్వకుంట్ల కవిత ఉందో, ఆమె ముడుపుల వ్యవహారం ఉందో దానిపైన ప్రధానంగా అందరూ ప్రస్తావించారు. అందరి ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ లో కానీ ఈడీ ఛార్జ్ షీట్ లో కూడా ప్రతిసారి కవిత పేరు వస్తూనే ఉంది. గత సంవత్సరం మార్చి నెలలో 8, 9, 10 తారీఖును ఆమెను ఈడీ అధికారులు ఆఫీస్ పిలిపించి దాదాపు 3 రోజుల పాటు 40 గంటల పాటు ఆమెను సుదీర్ఘంగా వీక్షించారు. ఆ సందర్భంగా అనేక కీలక విషయాలు, ఆమె సెల్ ఫోన్లు కూడా డాటా రికవరీ చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు కూడా ఈడీ ప్రస్తావించింది. అంతా మా దగ్గర డాటా ఉంది, ప్రతి రూపాయి ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎక్కడెక్కడ జరిగింది, మొత్తం ఈ 100 కోట్ల డీల్లో 45 కోట్ల రూపాయలు గోవాలో ఖర్చు పెట్టారు. అది హవాలా రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చేరింది. మిగతా డబ్బు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల జేబుల్లోకి వెళ్ళాయి అనేది ఈడీ ప్రధానంగా నిన్న కేజ్రీవాల్ విచారణ సందర్భంగా రౌజోని కోర్టులో ప్రస్తావించింది. సో ఇదొక ఇప్పటికీ మొత్తం 10 మంది అరెస్ట్ అయ్యారు. నిన్న కవిత అదేవిధంగా కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత 12 మందికి చేరుకుంది సంఖ్య. మొత్తం ఈ కేసులో అందరూ దాదాపు అరెస్ట్ అయ్యారు. కొంతమంది ప్రస్తుతం సిబిఐ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఈడీ కేసులో మాత్రం ఇంకా అందరూ జైల్లోనే ఉన్నారు. శరత్ చంద్రారెడ్డి ఒక్కరు మాత్రము బెయిల్ పై బయటకు వచ్చారు, మిగతా వారంతా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. సో గత సంవత్సరం నుంచి చివరి సంవత్సరం 2023లో ఫిబ్రవరిలో మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన తిహార్ జైల్లోనే ఉన్నారు. సో గతంలో మధ్యలో ఒక 1 వీక్ ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ మళ్ళీ ప్రస్తుతం ఆయన జైల్లోనే ఉన్నారు. సో ఈ కేసులో పూర్వపరాలు చూసుకుంటే అన్ని పూర్తి వివరాలు, పూర్తి డాక్యుమెంట్స్, ఎవిడెన్స్, డబ్బుల రూపము, అదేవిధంగా డిజిటల్ రూపంలో అన్ని ప్రతి ఒక్క ఆధారము ఈడీ సిబిఐ దగ్గర ఉంది. సో అందులో భాగంగానే చివరి ఏదైతే అంతా రికవరీ చేసుకున్న తర్వాతనే కేజ్రీవాల్ ని అటు కవితను అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతం అయితే ఈ కేసులో ప్రధానంగా ముద్దాయిగా ఉండాల్సింది, ముద్దాయిగా నిరూపితమైతే మాత్రం కేజ్రీవాల్ కి ఖచ్చితంగా ఆ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన్నే ఈ పాలసీ రూపొందించారు. గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఏర్పడిన తర్వాత ఆ మినిస్ట్రీ ఆయనకు రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్ తర్వాత ఆయన పాలసీ రూపొందించడం, ఆ పాలసీ ప్రైవేట్ వ్యక్తి భాగస్వాములకు వెళ్ళడం, ఢిల్లీలోని ఓబరాయ్ హోటల్లో కూర్చొని పాలసీని ప్రైవేట్ వ్యక్తుల భాగస్వాములకు వెళ్ళడం. సో ఇదంతా ఒక చర్చ కొనసాగింది. దాని తర్వాతనే ఈ పాలసీ రూపకల్పనల విషయంలో కూడా ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం, అంటే సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయింది. ఈ పాలసీ ఇలా ఉంటే ఇలా బాగుంటుంది, ఈ పాలసీ వల్ల ఇంత బెనిఫిట్ వస్తుంది, 30% మార్జిన్ తో ఎంత డబ్బులు వస్తాయన్న మొత్తం ఒక ప్లాన్ ప్రకారం ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం ద్వారా ఈ పాలసీ తయారైందని ఈడీ ప్రధానంగా తన చార్జ్ షీట్ లో పేర్కొంది. సో మొత్తానికి అయితే ఈ కేసులో అనేక ఆరోపణల తర్వాత, అనేక మందిని విచారించిన తర్వాత డాటా రికవరీ, అదేవిధంగా ఎవిడెన్స్, ఫోన్ చాటింగ్. థ్యాంక్ యూ అశోక్.